అన్ని విషయంలో చూపిస్తారు ఆ మూవీలో. మూవీ అంటారు సో హోలిక అనేటువంటి ట్రెండింగ్ స్టూడియో గారు. సో ఇప్పుడు హోలీ పండుగ చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటాం ఎవరికి తెలియదు. సో హోలీ వెనక ఉన్నటువంటి చరిత్ర ఉంటుంది. సో హోలిక అనేటువంటి రాక్షసి ఒళ్ళో పెట్టుకొని అగ్నిలో కూర్చోవడం, ఆఖరికి ప్రహ్లాదులు ఉంటాడు, చిన్న వాళ్ళే చూపించాడు, మేనత్తుగా ఉంటాడు, అత్త కూర్చోడు, నీకు అబ్బాయి ఉంటారా, నాన్నగారు అత్తను కూర్చోబెట్టారు, ఆవిడ కాలిపోతుంది, నాకేం ఎంత కాలిపోతుంది, అల్లుడు మాత్రం సురక్షితంగా బయటకు వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్న శక్తి. ఆ విధంగా ఆఖరికి హిరణ్య ప్రహ్లాదం చూసి ఎంతోమంది రాక్షసులుగా ప్రతిగా మారిపోతుంది, ఇంకా లాభం లేదని చెప్పేసి హిరణ్యకశిపుడు పిలిచి ఎక్కడ ఉన్నాడు, ఈ భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అంతటా సర్వంతర్యామి అంటే ఈ స్తంభంలో ఉన్నాడని. ఆ స్తంభాన్ని చేర్చుకొని వస్తాడు నరసింహస్వామి. దాన్ని ఆ స్తంభాన్ని వేస్తాం, ఇప్పుడు ఇప్పటికీ దర్శించవచ్చు. ఆ స్తంభం దాన్ని ఏమంటారు, ఆ స్తంభాన్ని ఏమంటారు, ఉగ్రస్తంభం. ఎక్కడుంది? సో జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి హోబిలను. నరసింహస్వామి ఏదైతే చీల్చుకొని వచ్చారో ఆ స్తంభాన్ని చూద్దాం. ఆ విధంగా ఇక తర్వాత జరిగే స్టోరీ నేను చెప్పను, మీరే చూడాలి. ఎంత బాగా చిత్రీకరించారంటే ఆ బౌద్ధ రూపాన్ని అది వర్ణించడానికి వీలు కూడా చూడాల్సింది. నరసింహస్వామి యొక్క క్రోధం ఎలా ఉంటుంది అనేది దాన్ని మనం వర్ణించలేదు, శబ్దాలతో దాన్ని అంతగా వర్ణించలేదు. ఆ భావాలన్నీ కూడా ఆ చిత్రంలో భలే చిత్రీకరించారు. ఎప్పుడు మూవీ చేయడం ఎవరిని ప్రోత్సహించాను, ఈ మూవీ మాత్రం చూడడానికి ఎంకరేజ్ చేస్తాను. అలాగే ఇంట్లో కూడా పెట్టాను మూవీ చూడండి. ఎవరో మన ఇస్మాన్ దగ్గర తీశారు. తర్వాత మూవీ తర్వాత పరశురామవతారం ఇస్తాము ఆలోచన. తప్పకుండా ఈ మూవీని చూడండి. హరే కృష్ణ. నరసింహ గీతం చెప్పాం. శ్రీ నరసింహ